గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ప్రసాద్ సిటీ కేర్. మరి ఈ టైంలో చాలామంది పేరెంట్స్ పర్సనల్గా నాతో మన కంట్రీలో ఉండే కరికులమ్స్ గురించి మాట్లాడడం చాలామంది నాతో జరుగుతూ ఉంది. బేసికల్గా అంటే స్టేట్ బోర్డు, సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, ఐజిసిఎస్ఈ, ఐబీ కరికులం, ఈ 5 రకాల కరికులమ్స్ మన చుట్టూ ఎక్కువగా ఉండడం మనం గమనిస్తూ ఉన్నాం. చాలామంది పేరెంట్స్ వీటి డిఫరెన్స్ తెలియక చాలామంది పాపం ఒక డిఫరెంట్ కన్ఫ్యూజన్ ఉండడం అనేది, ఏ స్కూల్లో చేర్పిస్తే పిల్లలు బాగా సక్సెస్ అవుతారనే విషయాన్ని చాలామంది తెలుసుకోలేక వాళ్ళు ఒక డిఫరెంట్ ట్రాన్స్లో ఉంటున్నారు. నేనేమంటున్నానంటే ఈ అన్ని స్కూల్స్, స్టేట్ బోర్డ్ అంటే ప్రతి స్కూల్లో మనకు అవైలబుల్గా ఉంటుంది. సిబిఎస్ఈ మంచి ఊళ్ళలో 1-2 స్కూల్స్ ఉంటాయి. ఐసిఎస్ఈ స్కూల్స్ జిల్లాలో 1-2 ఉంటాయి. అవి కూడా కంప్లీట్ చూసుకుంటే మీరు. ఐజిసిఎస్ అనేది మనకు చాలా దూరం ఉంది, అది ఓన్లీ ఒక ఇంటర్నేషనల్ స్ట్రక్చర్లో ఉంటుంది. ఐబీ అనేది కూడా ఐబీ అనేది కంప్లీట్ ఇంటర్నేషనల్ కరికులమే. ఐబీ అంటే మనము నార్మల్ మీడియా కోర్ పీపుల్ టాలరేట్ చేయలేరు, దాన్ని బేర్ చేయలేరు, ఆ ఫీజు కూడా అవన్నీ కూడాను. ఈ కరికులమ్స్లో మనకి ఏది సూటబుల్ అంటే నేను ఒకటే అంటున్నానండి, కరికులం ఏదైనప్పటికీ రేపు రాసే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ మాత్రం అందరికీ కామనే. అంటే అల్టిమేట్గా దేంట్లో మనం నాలెడ్జ్ ఎక్కువ గెయిన్ చేస్తాం సార్ అనేది ఇట్ డిపెండ్స్. అంటే కొంతమంది అంటారు సిబిఎస్ఈ స్కూల్స్లో పిల్లల్ని చేస్తే వాళ్ళ నాలెడ్జ్ చాలా బాగుంటుంది అనేది. అలా అనేది కొంతవరకు కరెక్ట్ అనుకుంటున్నాను కాన్సెప్ట్, కానీ 100% ఇట్స్ నాట్ కరెక్ట్. అలాగే ఐసిఎస్ఈ అది ఒక డిఫరెంట్ స్ట్రక్చర్ ఆఫ్ సిలబస్, అది ఒక డిఫరెంట్ ఫార్మాట్లో ఉంటుంది. దానికి ఎగ్జామినేషన్ సిస్టమ్ వేరు, కంటెంట్ దాంట్లో ఉండే విధానం వేరు, అది వేరు. కానీ పెద్ద మెట్రోపాలిటన్ సిటీస్లో చూసుకుంటే ఐసిఎస్ఈ కూడా మంచి లీడింగ్ వేలో ఉంటుంది. ఐజిసిఎస్ఈ, ఐబీ మనకు చాలా దూరంలో ఉన్నాయి కాబట్టి దాని గురించి నేను పెద్ద డిస్కస్ చేయట్లేదు. ఇప్పుడు మీకు దగ్గరగా ఉండే స్కూల్స్ని ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవుతున్నారో వాళ్ళు డోంట్ సీ అబౌట్ మార్క్స్ అనేది ఇట్స్ నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్ ఇన్ లోయర్ క్లాసెస్. అంటే ఒక 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో మార్క్ ఎలా సెక్యూర్ చేస్తున్నారు, అయిపోయిన తర్వాత మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వాళ్ళు ఎన్ని ర్యాంకులు ప్రొడ్యూస్ చేస్తున్నారు అనే దాన్ని మీరు పరిశీలన చేసుకున్న తర్వాత మాత్రమే ఆ సిలబస్ని మీరు ఎంచుకోవాలనేది ముఖ్యంగా పెట్టుకోండి. అంటే సిబిఎస్ఈలో చేరితే ఖచ్చితంగా ర్యాంక్ వస్తుందని, స్టేట్ బోర్డులో చేరితే ర్యాంక్ వస్తుందని లేదండి. ఇప్పుడు మన దగ్గర అంతా మీరు చూసుకుంటే కదా, ఈ కార్పొరేట్ స్కూల్స్ ఏదైనా కానీ వాళ్ళు టీచర్స్ ఎక్కువ స్టేట్ బోర్డ్ స్కూల్సే ఉంటాయి. బట్ ఆ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ యొక్క మెయిన్ ప్లాన్ వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి ఈజీగా దాన్ని యాక్సెస్ చేయగలరు, సక్సెస్ అవుతున్నారు పిల్లలందరూ కూడాను. దయచేసి పేరెంట్స్ ఎలాంటి కన్ఫ్యూజన్ అవసరం లేదు. ఎక్కడైతే మంచి సక్సెస్ పర్సంటేజ్ ఉందో, ఎక్కడైతే ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మంచి ర్యాంకులు తీసుకొస్తున్నారో అక్కడే మీ పిల్లల్ని చేర్చండి. అందరి మాటలు నమ్మి అక్కడ ప్రెషర్ ఉంటుంది, పిల్లలు బాగా మెంటల్గా డిస్టర్బ్ అవుతారనే విషయాల్ని మీరు దయచేసి నమ్మొద్దు. ప్రెషర్ అనేది ఎక్కడైనా ఉంటుంది, మన జీవితంలో ఉంటుంది, ఎవరి జీవితంలో ప్రెషర్ ఉంటుంది. ప్రెషర్ అనే వర్డ్ని పిల్లల దగ్గర మీరు ఉపయోగించడం వలన వాళ్ళు కూడా లీనియన్స్ తీసుకొని మీకు ఈజీగా ఎస్కేప్ అవ్వడానికి వాళ్ళు చాలా సూచనలు మీకు ఇవ్వడం జరుగుతుంది. దయచేసి అలాంటి పదాలను యూజ్ చేయొద్దు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకొని పిల్లలకు ఖచ్చితంగా చిన్న ఒత్తిడి అనేది ఉంటుంది, అది ఒత్తిడిగా తీసుకోకూడదు. రేపు మనము ఒక మంచి ఫ్యూచర్కి ఒక మార్గంలో ప్రయాణిస్తున్నామని చెప్పి అనుకోవాలే, కానీ దాన్ని మనం అలా తీసుకుంటే మాత్రం తప్పు అవుతుంది. సో నేను దీన్ని బట్టి కన్క్లూజన్ ఏంటంటే అది ఏ స్కూల్ అయినా సరే ఒక మంచి రెప్యూటెడ్ అయి ఉండాలి. అందులో సక్సెస్ పర్సంటేజ్ బాగుంటే కనుక అది మీరు ఒక్కసారి ఎవాల్యుయేట్ చేసుకొని అక్కడ చేస్తే పిల్లల్ని ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది ఉంటుంది. మరి ఇలాంటి సెషన్స్ ఇంకా మీకు కావాలి అంటే ఈ స్క్రాల్ అయ్యే మెయిల్ ఐడికి మెయిల్ చేయండి, లేదా మెసేజ్ పెట్టండి, లేదా అలాగనే ఇన్బాక్స్లో మీరు మెసేజ్ ఇవ్వడం ద్వారా కూడా మీకు ఉచితమైన సలహాలు నేను అందించగలను. థ్యాంక్ యూ వెరీ మచ్.